తదుపరి పురస్కారం ఉత్తమ గాయకులు. ఈ పురస్కారాన్ని సమర్పిస్తున్న వారు శ్రీమతి పావులూరి అనంతలక్ష్మి మరియు శ్రీ సుబ్బారావు గారి దంపతులు. వీరు అనంత టెక్నాలజీస్ పేరుతో స్పేస్ రీసెర్చ్కి సంబంధించిన సంస్థను స్థాపించారు. వీరు శాటిలైట్స్కి, లాంచ్ వెహికల్స్కి క్లిష్టమైన కాంపోనెంట్స్, సిస్టమ్స్ తయారు చేసి సరఫరా చేస్తారు. తెలుగు వారికి, భారతదేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగించారండి వీరు. ఈ కేటగిరీలో ఫస్ట్ నామినీ శ్రీ వెంకట శివప్రసాద్ గొల్లపూడి గారు. వీరి తల్లిదండ్రులు లేట్ జీవి రమణ గారు, శ్రీమతి జీవి రాజలక్ష్మి గారు. పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు రావాల్సిందండి. వీరికి 43 సంవత్సరాలు. ఎయిర్పోర్ట్ స్కూల్లో వైస్ ప్రెసిడెంట్గా, ఎయిర్పోర్ట్ స్కూల్ అహ్మదాబాద్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారండి, వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారండి. 10 సంవత్సరాలుగా లైట్ మ్యూజిక్, క్లాసికల్, సినిమా సాంగ్స్ పాడుతున్నారు. తెలుగు మరియు హిందీ భాషల్లో పాడతారండి. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా హెల్ప్ చేస్తారు. వీరి ఎన్నో ఈవెంట్లోను, కన్సర్ట్లోను పెర్ఫామ్ చేశారు. అనేక సర్టిఫికెట్లు, అప్రిసియేషన్స్ కూడా లభించాయండి వీరికి. ధన్యవాదాలండి. ఈ కేటగిరీలో సెకండ్ నామినీ శ్రీమతి సౌమ్యారావు గారు. సౌమ్య గారు ముందుకు రావాల్సింది. ఫ్యామిలీతో ముందుకు రండి. వీరి తల్లిదండ్రులు శ్రీ ఏవిఏఎస్డి నరసింహారావు గారు, శ్రీమతి ఏవి రత్నం గారు. రావు గారు వారి పిల్లలు అండి. వీరికి 38 సంవత్సరాలు. చిన్నప్పుడు శాస్త్రీయ లలిత సంగీతం నేర్చుకున్నారండి. షీ ఆల్సో గాట్ 10 years ఆఫ్ సింగింగ్ ఎక్స్పీరియన్స్. ఎన్నో కన్సర్ట్స్, ఈవెంట్స్లో పాడారు. వీరు కూడా హిందీ, తెలుగు భాషల్లో పాడతారండి. షీ ఆల్సో గాట్ మెనీ సర్టిఫికెట్స్ అండ్ అప్రిషియేషన్స్. గివ్ హర్ ఎ బిగ్ అప్లాజ్. ఇద్దరు జడ్జెస్ నుంచి ఇద్దరు నామినీస్కి మంచి అప్రిషియేషన్ లభించిందండి. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారిని విన్నర్ని అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. Friends, best singer award goes to Srimati G. Soumya Rao and also to Sri G.V. Shivaprasad. లేడీస్ ఫస్ట్ అన్నట్టు ముందు సౌమ్య గారిని వీరికి అవార్డు ఇవ్వడానికి గాను వేదిక మీద ఉన్న వారితో పాటు మానస్ గారిని, జయ గారిని, వాణి గారిని, సింధు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. సార్ రండి. మేడం సార్ 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 పర్లేదు పర్లేదు సైడ్ మీరు గట్టిగా గట్టిగా
Members and dear ladies and gentlemen, నాకు ఆల్రెడీ తెలుగు మాట్లాడడం చాలా తక్కువ వచ్చు, పాటలు కూడా హిందీలో రాసి పాడతాను, కానీ స్టిల్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఐ విష్ టు థ్యాంక్ President, Secretary and Office Bearer of Andhra Mahasabha and the jury of award committee for bestowing the honor of Best Singer Award along with Shri Shiv Prasad Garu to me. నా జర్నీ గురించి చెప్పాలంటే 5 years ఏజ్ నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేశాను. వెరీ ఓవర్వెల్మింగ్. మై ఫస్ట్ గురు వాజ్ మై ఫాదర్. హీ ఈజ్ నౌ ఆల్సో అండ్ హీ విల్ బీ ఫర్ ఎవర్. హీ హ్యాస్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. నేను born and brought up in MP, Chhattisgarh at Bilaspur. My father was working in Union Bank of India and retired as a assistant general manager. My husband is working in Indian Railways. I am having 2 daughters. నా మ్యూజికల్ జర్నీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. కాలేజ్లో స్కూల్ డేస్లో నేను యాజ్ అ కోరస్ టీంలో పార్టిసిపేట్ చేసేదాన్ని, చాలా ప్రైజెస్ కూడా విన్ చేశాను. After marriage, my husband is working in Indian Railways as a senior section engineer in Ahmedabad. After marriage, I came here, and slowly I thought of pursuing my career in music too. So at present, first నేను చిన్న musical clubs లో participate చేశాను. అక్కడ శ్రీ జి వేణుగోపాలరావు గారితో పరిచయం అయింది. అతనికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ అయింది నాతో. ప్లస్ స్లోలీ హీ బికేమ్ మై ఫాదర్ ఫిగర్. ఐ డోంట్ నో, హీ సపోర్టెడ్ మీ అ లాట్ ఇన్ మై కెరియర్ అండ్ ఎవర్ ఇన్ అహ్మదాబాద్. And in July 2023, I took my own step in as a solo show I have done in Tagore Hall with the Saregama fame Vishwanath Bhatunge. He supported me a lot, and I'm very happy to share this message to you. 2 years back, with whom I shared the stage, today evening I am also going to perform with him as a professional artist on the same stage. So it's an honor. I am very, very, very much thankful to Venu uncle for each and every step. He supported me, he guided me how to pursue, how to క్యారీ ఇన్ మ్యూజిక్ ఫీల్డ్. చాలా మందిని పరిచయం చేయించారు. నా ఫస్ట్ షో స్పాన్సర్ జేజీ యూనివర్సిటీ హూ ఇస్ మతలబ్ ఏషియా చారిటబుల్ ట్రస్ట్తో అతనికి కాంటాక్ట్ ఉన్నది. సో మాటల్లో చెప్పడం చాలా కష్టం, బట్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఈవెన్ ఇన్ ఆంధ్ర మహాసభ పివిపిసి ప్రసాద్ గారు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేయమ్మా. సో రియలీ ఇట్స్ అ ప్లెజర్ స్టాండింగ్ హియర్ అండ్ షేరింగ్ దీస్ వర్డ్స్ విత్ యూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అదే ఒక కహావత్ అంటారు కదా హిందీలో ఉన్నది, కి బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ అ ఉమెన్ ఇస్ దేర్, బట్ ఇన్ మై కేస్ ఇట్స్ వైస్ వర్సా. Behind my success, my husband is there because he shows very, very support to me. Thank you so much. And last but not the least, I would again thank you to Andhra Mahasabha. And it's a proud moment, and also it's a what to say. ఒక చెప్పిన ఏంటంటారు, ఒక బాధ్యత లాగా అయిపోయింది ఇది. ఇంకా ఇది ప్రామిస్ చేస్తాను, ఈ నాకు దొరికిన ఆర్డర్ని ఐ విల్ ష్యూర్లీ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సౌమ్య గారు. గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అండి. వీరిని సత్కరించడానికి వేదిక మీద ఉన్న వాళ్ళతో పాటు శ్రీ బోస్బాబు గారిని, శ్రీ జె వెంకటరమణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము.
పాటలు పాడడం స్టేజ్ మీద నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం మాట్లాడాలి కూడా. పాటలుగా చెప్పండి. పాడగా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకగా మీ అందరి నోట. సహాయము. I'm absolutely overwhelmed. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ బిహెచ్విఎస్ నారాయణమూర్తి గారికి, గౌరవ అతిథి అయినటువంటి శ్రీ నిత్యానందం గారికి, అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ ప్రెసిడెంట్ గారైనటువంటి డాక్టర్ సముద్రయ్య గారికి, సెక్రటరీ మరియు ఆలయ ధర్మకర్త అయిన శ్రీ సుబ్బారాయుడు గారికి, జాయింట్ సెక్రటరీ శ్రీ రాఘవరావు గారికి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ పివిపిసి ప్రసాద్ గారికి, తదితర కమిటీ సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి మరియు పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు మనందరికీ ఒక శుభదినం. ఆంధ్ర మహాసభ పేరు చరిత్రలో నిలిచిపోయేటటువంటి పేరు ఈరోజు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ హిస్టరీ ఫర్ ఆంధ్ర మహాసభ, బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ హస్ బీన్ ఆర్గనైజ్డ్ హియర్. ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. అహ్మదాబాద్ మరియు గాంధీనగర్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఉన్న ప్రతిభా పాఠవాలను గుర్తించి వారిని సత్కరించడం అనేది ఒక పెద్ద విషయం. బెస్ట్ సింగర్, బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్, బెస్ట్ స్టూడెంట్ ఇన్ లైఫ్ టైమ్ సోషియో కల్చరల్ కాంట్రిబ్యూషన్ టు ఏఎంఎస్ అండ్ బాలాజీ టెంపుల్ అవార్డ్స్ ప్రవేశపెట్టి అందరినీ ప్రోత్సహించినందుకు నేను అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభని మనసారా అభినందిస్తున్నాను. ఆంధ్ర మహాసభ నిరంతరం రకరకాల కార్యక్రమాలు, మీరు ఒక క్యాలెండర్ ఇయర్ తీసుకున్నట్లయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు రకరకాల కార్యక్రమాలు ఉంటారు. వాళ్ళు ఎంత శ్రమ పడతారో, ఎంత కృషి చేస్తారో, వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ వర్డ్స్. బికాజ్ మొన్న సంక్రాంతి సంబరాలతో స్టార్ట్ చేశారు. ఇంకలాగా అంటే సంవత్సరం పొడుగునా ఏవో కార్యక్రమాలు, పోటీలని, రకరకాల కార్యక్రమాలతో వీళ్ళు అందరినీ ఆహ్వానిస్తారు. దే ఎంకరేజ్ పీపుల్ టు పార్టిసిపేట్ అండ్ మేక్ దేర్ ఈవెంట్స్ సక్సెస్, అండ్ ఎవ్రీ ఈవెంట్ వాజ్ అ సక్సెస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. నెక్స్ట్ సండే త్యాగరాజ ఆరాధనోత్సవాలు, ఇలాగ ఒకటా రెండా ప్రతి నెల వీళ్ళ కార్యక్రమాల లిస్ట్ చూసినట్లయితే దిస్ ఇస్ గోయింగ్ టు బి, you yourself will come to know what kind of programs these people organize. Absolutely incredible. ఆంధ్ర మహాసభ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. ఇందుకు భూరి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించినటువంటి దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవార్డు రావడం అనేది ఆబ్వియస్లీ చాలా సంతోషంగా, ఐ ఫీల్ వెరీ ఓవర్వెల్డ్. ముఖ్యంగా నేను ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. ఆల్రెడీ స్వామి గారు ఆవిడ స్పీచ్లో చెప్పారు, వేణుగోపాలరావు గారు. ఆయనకి ఐ విల్ రిమైన్ యాజ్ I express my heartfelt gratitude to him, because ఎందుకంటే ముఖ్యంగా నేను పాట పాడడానికి కూడా నేను కొంచెం సమయం తీసుకుంటాను, ఇఫ్ యూ పర్మిట్, బికాజ్ ఐ నో దట్ ఐ కెన్ సింగ్, ఐ న్యూ దట్ ఐ కుడ్ సింగ్, బట్ నన్ను ఈ విధంగా ఫీల్డ్లోకి తీసుకొచ్చిన స్వామి గారు. ఇప్పుడు 2020లోని కోవిడ్ టైంలోని అందరూ ఇలా ఇళ్ళల్లో పాడుకుంటుంటే ఒకరోజు ఆవిడ పాట మీద నేను అడగడం, మీరు నాకు పాట పంపించండి అనడం, అలా మే ఇద్దరం ఫేస్బుక్ లైవ్లో పాటలు పాడుకోవడం, ఆ తర్వాత చాలా స్టూడియోస్లో కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, మే ఇద్దరం కలిసి ఇక్కడ ఆంధ్ర మహాసభలోనే పాట పాడడం, ఇలా చాలా కార్యక్రమాల్లో మేము ఇద్దరం కలిసి పాడడం జరిగింది. ముఖ్యంగా షీఈస్ ద ఫస్ట్ వన్ హూ బ్రాట్ మీ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఇన్ అహ్మదాబాద్. థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు. వేణుగోపాలరావు గారు ఆయన తెలుగు వాళ్ళలో బాగా పాడగలిగేటటువంటి కొంతమంది సింగర్స్ని
మేము ఎప్పుడు పిక్నిక్ గురించి వెయిట్ చేస్తాం అనమాట. పిక్నిక్ రాగానే ఏదో అంతాక్షరి ఉంటుంది, అంతాక్షరి ఉంటే వాళ్ళు ఎవరో కొంతమంది కొద్ది గొప్ప మంచిగా పాడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ గ్రూప్గా పెంచుకుని అంటే తీసుకుని ఒక గ్రూప్ తయారు చేయడం. అంటే మాకు ఈ ఒక స్వరమంజరి అనేటువంటి గ్రూప్ని మన వేణుగోపాలరావు గారు స్థాపించడం జరిగింది. ఆ గ్రూప్లోని ప్రతి సంవత్సరం జరిగేటటువంటి పిక్నిక్లో కొద్దో గొప్ప బాగా పాడిన వాళ్ళటువంటి సింగర్స్ని మేము యాడ్ చేసుకుంటూ పోతున్నాం. ఈ సంవత్సరం కూడా 2 సింగర్స్ అలాగే మా గ్రూప్లో యాడ్ అవ్వడం జరిగింది. గౌతమ్ గారు అని చెప్పి, లోకేష్ గారు అని చెప్పి వీళ్ళిద్దరూ యాడ్ అవ్వడం జరిగింది. మా స్వరమంజరి గ్రూప్ని ఆయన వేణుగోపాలరావు గారు స్థాపించడం జరిగింది. ఈ స్వరమంజరి గ్రూపు ఇప్పటి వరకు 6 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అహ్మదాబాద్, గాంధీనగరే కాకుండా సూరత్ మరియు షిరిడీలో కూడా మేము ఈ మధ్య మేము పార్టిసిపేట్ చేసి పాడడం జరిగింది అనమాట. సో దీని గౌరవం కంప్లీట్లీ దిస్ క్రెడిట్ అబ్సల్యూట్లీ గోస్ టు వేణుగోపాలరావు గారు. మా స్వరమంజరికి అవకాశాన్ని కల్పించినటువంటి ఆంధ్ర మహాసభకి, గాంధీనగర్ తెలుగు సంఘానికి, సూరత్ తెలుగు సంఘానికి మరియు ఆర్టీఎస్ రాష్ట్రీయ తెలుగు సమాఖ్యకి స్వరమంజరి గ్రూప్ తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్, ఈరోజు ఈ విధంగా మీ ముందు నిల్చుని ఒక బెస్ట్ నామినీ బెస్ట్ సింగర్ అవార్డు తీసుకున్నందుకు it is understood that there is a lot of hard work and the sacrifices that we have made. Above all, I must say the support that we get from our family, friends in the other way, and friends of our own Swaramanjari group. Swaramanjari group, hats off to you people. Very well, hats off to you. I know I can see you from here. I dedicate my award to my family and my Swaramanjari group. I've said my Swaramanjari group. It is not. I try to understand my emotions here. And I express my heartfelt gratitude to Andhra Mahasabha for giving us an opportunity to perform every now and then and allow us to entertain the audience that come over here. Thank you so very, very much. Sarve Dinasikalayya. మరి ఒకసారి మీ ఇద్దరికి ఆర్థిక శుభాకాంక్షలు అండి. ఇంకా మాకు మంచి మంచి పాటలు వినిపించాలి. మీరిద్దరు కూడా